వెల్కమ్ టు మోసో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్. నేడు ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ ఆరోపణలు. కిషన్ రెడ్డి. రష్యా నుంచి చమురు కొనుగోలు కారణం చూపి భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్ అమెరికా మధ్య రష్యా చమురు దిగుమతులపై ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యా సంబంధాలపై మరింత సృజనాత్మకంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలను ఆహ్వానించారు. We are meeting here after about 10 months since the last session in November 2024 in New Delhi. And I think this is perhaps the shortest intervals between two sessions that we've ever had. Over the last 4 years, Excellency, our bilateral trade in goods has increased, as you have noted, from more fivefold, from $13 billion in 2021 to $68 billion in 24-25, and it continues to grow. However, a major trade balance has accompanied the growth. It has increased from 6.6 billion to 58.9 billion, which is about 9 times. So we need to address that urgently. Today, as we meet, allow me to lay out some of the salient features of the agenda before us, addressing tariff and non-tariff trade barriers, removing bottlenecks in logistics, promoting connectivity through the international north-south transport corridor, the northern sea route, and the Chennai-Vladivostok corridor, affecting payment mechanisms smoothly, timely finalization and execution of the program of economic cooperation till 2030, the early conclusion of the Eurasian Economic Union FTA, whose terms of reference were finalized today, and regular interaction between the businesses of the two countries. These are among the key elements. విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ఇవాళ చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ ను బలపరుస్తూ సోనియా సహా 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీకి సీఎస్ మంత్రులు హాజరయ్యారు. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపైన చర్చించనున్నట్లు తెలుస్తుంది. అధికారిక భాషా కమిషనర్ పేరున మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. యూరియా సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం తగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రైతుల్లో అపోహలు సృష్టించడం మాని సరైన రీతిలో యూరియా పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళానికి గురి చేయొద్దన్నారు. ప్రభుత్వాలను కాపాడే రాజకీయ నేతలు, పార్టీలకు నైతిక విలువలు అవసరమన్న కిషన్ రెడ్డి నైతిక విలువలు పెరగడం కోసమే లోక్సభలో బిల్లు పెట్టామని వ్యాఖ్యానించారు.
కానీ కొంతమంది నేతలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియాపై కేటీఆర్ లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావిస్తూ రైతులపై తమకే ప్రేమ ఉన్నట్లు వ్యవహరించడం సరికాదంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది. దానికి కొన్ని మన చేతుల్లో ఉండవు, అంతర్జాతీయంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది రైతులకు ఎప్పటికప్పుడు సర్ది చెప్పి వాళ్ళు వాడుతున్నటువంటి యూరియాను సరిగ్గా ఉపయోగించుకోవడము, ఎవరు స్టోర్ చేయకుండా ప్రయత్నం చేయడము, దారి మళ్ళకుండా ప్రయత్నం చేయడము అందరం చూసుకోవాలి. ఇది తెలంగాణలో ఎందుకు ఎక్కువ జరిగిందంటే తెలంగాణ మంత్రులు ప్రతిరోజు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడంతో చాలామంది అక్రమంగా స్టోర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతైతే కమిట్మెంట్ ఉందో ఈ సంవత్సరం కూడా ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు మనకు అడిగిందో అంత యూరియా ఈరోజు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిన్న మాట్లాడినప్పుడు తీసుకున్నారు. అంత యూరియా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడిగినా అడగకపోయినా తప్పకుండా ఇస్తాము. డిస్ట్రిబ్యూషన్ కావాల్సినటువంటి ఎరువులు అందుబాటులో పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం, తప్పకుండా మేము అందుబాటులో పెడతాము, మీరు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయండి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తాం, చిన్నపిల్లల ఆట ఉండవు. ఏదో మాకు రైతుల మీద ఆయన ప్రేమ లేనట్టు, ఆయనకే ప్రేమంతా ఉబ్బికొస్తున్నట్టు మాట్లాడితే ఎట్లా? ఆయన మధ్యలో ఆయన ఏంది? ఆయన స్టేట్లో ఉన్నాడా సెంట్రల్లో ఉన్నాడా? ఇచ్చేది మేము, వాడు ఉపయోగించేది అక్కడ రైతులు. మధ్య నేనకెందుకు కూలుకుపాలు? శ్రీకాళహస్తి మండల ఇలగనూరు పంచాయతీకి చెందిన సింహాచలం కండిక గ్రామానికి చెందిన పేదలకు 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి వివాదంగా ఉండేది. అటవీ శాఖకు సంబంధించిన వివాదం కొనసాగుతూ ఉండేది. 1970లో వాళ్లకి రిజర్వ్ ఫారెస్ట్ లో పట్టాలు ఇవ్వడం జరిగింది. 1978లో అప్పుడున్న కలెక్టర్ ఆ పట్టాలను రద్దు చేయడం జరిగిందని ప్రస్తుత కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. పిఆర్ గెస్ట్ హౌస్ నందు జరిగిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఆయన మాట్లాడారు. మరొకసారి 1998లో 130 మంది కుటుంబాలకు 1.5 ఎకరం చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగిందని, కాలక్రమేణా ఆ అటవీ శాఖ అధికారులు ఆ భూములు రద్దు చేయమని కలెక్టర్కి ఫిర్యాదు ఇచ్చారని అన్నారు. 2014లో కూడా హైకోర్టు ఆ భూములను రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించిందని, అయినా కూడా ఆ పట్టాలు రద్దు కాకపోవడంతో అటు గ్రామస్తులకు ఇటు అటవీ శాఖ అధికారులకు తరచూ వివాదాలు వస్తూ ఉండేవని అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించడం కోసం అక్కడున్న బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని ఈ రోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేను కూర్చోవడం జరిగిందని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోల ఆనంద్ గారు, నేను, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు అందరం కూర్చొని ఈ సింహాచలం సింహాచలం కంట్రీగా ఏదైతే 135 ఎకరాలు భూమి ఉందో, అలానే గొల్లపల్లి పంచాయతీలో 150 ఎకరాలు, ఏదైతే 1150 ఎకరాలు బీవీపురం ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడడం జరిగింది. మొన్న ఆ పత్రికల్లో కథనం వచ్చింది. ఏంటంటే దీంట్లో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో ఎవరో ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని చెప్పి పొలిటికల్గా కొద్దిగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతా కూడా అవాస్తవాలు. వాళ్ళు కూడా గ్రామస్తులు రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేము కూర్చుని వెంటనే ఇమీడియట్గా దీనికి సొల్యూషన్ తీసుకొచ్చాం, వాళ్ళతో మాట్లాడాం. నిజంగానే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి జరిగిన సొల్యూషన్ ఈరోజు గంటన్నరలో అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గ్రామస్తులు కూడా తప్పట్లు కొట్టి ఆనందం హర్షం వ్యక్తం చేసి పోయే పరిస్థితి. దీంట్లో వాళ్ళకి ఇమీడియట్గా దాంట్లో యూకలిప్టస్ ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేసిన తర్వాత 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఒక 30 నుంచి 25 నుంచి 50 వేల మధ్యలో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి మరి చెప్పడం జరిగింది. అలానే వాళ్ళకి 1.5 ఎకరా భూమి పోతుంది కాబట్టి 3 ఎకరాలు అడిగి రిక్వెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా. సార్ అయితే 2 ఎకరాల వరకు ఓకే అన్నారు. మిగతాది కూడా నేను గవర్నమెంట్తో మాట చెప్తానని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు నిరుపేదవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు హ్యాపీగా పోయినారు. దిస్ ఆపరేషన్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. ఏదైతే 30 ఇయర్స్ నుంచి కానీ 40 ఇయర్స్ నుంచి కానీ సొల్యూషన్ ఉందో దాన్ని 1.5 అవర్స్లో మేము అందరం కూర్చొని సొల్యూషన్ తెచ్చామని చెప్పి తెలియదు. ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ యూరియా కొరత రాలేదన్న గులాబీ నేత ముందస్తు ప్రణాళిక ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రైతులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి 51 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఒక్క బస్తా తీసుకురాలేకపోయారన్న మాజీ మంత్రి ఎరువుల కొరతపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.
బీజేపీ నేతలు సైతం రైతుల కోసం ఎందుకు ప్రశ్నించట్లేదని విమర్శించారు. ఎరువుల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, లేదంటే బీఆర్ఎస్ పోరాటం సాగిస్తుందని వెల్లడించారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు. ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు. సిన్సియర్గా సీరియస్గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు. ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు. దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లు ఎన్నడూ లైన్లు లేవు, ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు, పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు. మరి ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో పోలీసులు 2 పనులు చేస్తున్నారు. అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి, ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి. రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు. ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో ఎరువుల దుకాణాల దగ్గర మరి ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. వాస్తవం ఏంది అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, మార్కెట్ కానీ, రవాణా శాఖ కానీ, జిల్లా యంత్రాంగం కానీ వాటి మధ్యన సమన్వయ లోపం కూడా తీవ్రంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద అవగాహన లేదు, అటు పరిపాలన మీద అవగాహన అంతకంటే లేదు. కాబట్టి మరి వచ్చిన యూరియా కూడా కనీసం పంచే పరిస్థితి కూడా కనబడతలేదు. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 4,98,022 క్యూసెక్లు నీరు వచ్చి చేరడంతో శ్రీశైలంలో వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం డ్యాం 10 గేట్లను 18 అడుగుల మేర పైకి ఎత్తి 4,18,630 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,595 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.01 టీఎంసీలుగా కొనసాగుతుంది.
జిల్లా పోలవరం ప్రాజెక్టుకు కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద అనూహ్యంగా గంట గంటకు పెరుగుతూ గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ భద్రాచలం దగ్గర నీటి మట్టం 50.80 అడుగులకు చేరుకోగా రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు పోలవరం ప్రాజెక్టు దగ్గర భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుతో ఎగువ స్పిల్వే వద్ద 32.630 మీటర్లు నమోదు కాగా దిగువ స్పిల్వే దగ్గర 24.18 మీటర్లు నమోదైంది. అలాగే ఎగువ స్పిల్వే వద్ద 32.630 మీటర్లు నమోదు కాగా దిగువ స్పిల్వే వద్ద 24.180 మీటర్లు నమోదైంది. 48 రేడియో గేట్ల ద్వారా 9,91,282 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు వదులుతున్న ఇరిగేషన్ అధికారులు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా ఉంచామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి ఇక ముందు అవలంబించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సిపి దిశానిర్దేశం చేశారు. గడిచిన 2 మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, ఆల్ఫాజోలం, ఇతర మత్తు పదార్థాలు నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. అవసరమైతే మాదక ద్రవ్యాల విక్రేతలు, రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ ను ప్రయోగించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. అన్ని వర్గాల నుంచి పెద్ద మనుషులు, తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్స్ సభ్యులు అందరూ కూడా భేదభావాలు లేకుండా చెప్తా ఉన్నారు సార్. అందరూ ప్రభుత్వ అధికారులు కానీ, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ వెళ్తాయి సార్ చాలా విధాలు. ఇది కాకుండా రకం దుబ్బ నుంచి వినాయక్ బాబు గారికి వెళ్తాయి సార్. అక్కడ కాబట్టి బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచి మనం ఉమ్మడ ఈసారి కూడా అక్కడ 4 ట్రైన్లు అవసరం వస్తాయి సార్. తర్వాత సార్ అక్కడ ఒక 45 విగ్రహాలు తప్ప మిగతాన్ని బోధన నుంచి మీకు రోడ్ కూడా బాగా వేశారు ఇక్కడ. కానీ 3 కటింగ్స్ కానీ పార్క్ మా ఎమ్మట గణేష్ మొత్తం నిజామాబాద్ నుండి కొన్ని చిన్న గణపతికి మాత్రం పునాది చోరస వారికి వస్తుంటే పోయిన సంవత్సరం మాత్రం పవన్ ట్యాక్సీకి వెళ్ళి వాసన పంపించేసారు. గణేష్ రథం వెంబట ఒక్క గణపతి లేకుంటే మేము ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎందుకు రాదంటే మాకు రిమార్క్. ఎక్కడైనా సరే మీరు చెప్పిన రూట్ లోపల ట్రిమ్మింగ్ చేయాలి. ఎవరు చేస్తారు? ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు? మనకి ఎప్పుడు 6th రోజు నిమజ్జనం. 5th వరకు కాకుంటే 5th మార్నింగ్ వరకు చేస్తారు. ఒక టైం 1 డే క్వశ్చన్ ఉండే ఎవరైనా ఉంటే డైరెక్ట్ ముందే 2-3 days before నైట్ నిమజ్జనం చేస్తారు, కొంతమంది 11th చేస్తారు, సార్వజనిక చేస్తారు, 11th చేస్తారు, కొంతమంది 9th చేస్తారు. అని కొన్ని 9th డే అంటే కొన్ని చేస్తారు సార్. కొన్ని నిజామాబాద్ టౌన్ లో మాత్రము ఓన్లీ సో నెక్స్ట్ పాతోల్స్
పోలీసు వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గరకు వస్తున్నారు, రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం. లేదు లోకల్ ఏ గారి లోకల్ లైన్ మ్యాన్ చూస్తే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. వేలుపూర్లో నేను కట్ చేయాల్సి వచ్చింది, కేబుల్ కట్ చేసాం, ఇన్ఫర్మేషన్ ఉంది కట్ చేసాం. వేలుపూర్ అట్లాంటి సిచ్యువేషన్ ఇన్ఫర్మేషన్ వస్తే చేయగలుగుతాం. ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎట్లా చేస్తారు వాళ్ళు? వీరు ప్రొసెషన్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రొసెషన్ గురించి ఆలోచించకండి. పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొస్తున్నారు, ఇప్పుడే కోరుట్ల నుంచి తీసుకొస్తున్నారు. 22 అడుగుల విగ్రహం వచ్చింది నేను మొత్తానికి కోరుట్ల నుంచి. 20 అడుగుల విగ్రహం తీసుకొస్తారు. అసలు పెడతా ఉంటారు. తీసుకోవాలని ఎవరు అనట్లేదు. తీసుకొచ్చే ముందు ఆ రూట్ ఎట్లా ఉంది, ఆ రూట్ లో లైన్లు ఎట్లా ఉన్నాయి, అది వచ్చేవాళ్ళు కూడా నిదానంగా తీసుకురామండి. ఇవన్నీ మనం జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి మీరు వెళ్తున్నారు కదా, ప్రిపేర్ అవ్వండి. అట్లానే మెడిసిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నాం, మేము ప్రిపేర్ అవుతున్నాం. వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసాం, ఐడెంటిఫై చేసుకున్నాం. ఈ మీటింగ్ అందుకోసం పెట్టింది. అయితే అది మిల్లిమిల్లిగా ఎదిగే అవకాశం కాబట్టి దయచేసి అటు వైపు మీరు దృష్టి సారించాలని చెప్పి నా యొక్క మీతో సవినయంగా వినవం. రెండవది ఏమిటంటే భాగం దేవేభ్యో విదాదాత్యాసరతే దీర్ఘమాయుః. ఓం గణానాం త్వా గణపతిం వవామహే త్రిదశాతనో బ్రహ్మాధిరాజద్భవ మేత్రే పద్మాంతే త్రిగంధే పక్షస్థలే పుణ్యప్రజాయమానే ప్రమోదమానే వృందమానే పుత్రే పౌత్రే శ్రీయన్మతదాం దీర్ఘమాయుః. చూరాల ప్రాజెక్ట్ అప్డేట్. 44 గేట్లు ఎత్తి దిగువనకు నీటి విడుదల. ఇన్ఫ్లో 3,08,273 క్యూసెక్లు, అవుట్ఫ్లో 3,09,545 క్యూసెక్లు. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి విలువ 316.210 మీటర్లు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 318.11 మీటర్లు. జోరాల ప్రాజెక్ట్ ప్రస్తుతం నీటి నిల్వ 6.415 టీఎంసీలో. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలో. 5 కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.